ఉంది అసలు. ఎస్ గిరిధర్ గారు, ఎట్లా ఇప్పుడు ఇంతకుముందు శంకర్ మౌనిక్ గారు అన్నారు మనిషి బతుకున్నంత కాలం టెర్రరిజంతో సహజీవనం చేయాల్సిందే అని. వేరే మార్గం లేదా? ఇప్పుడు మీరు అన్నట్టు ఆస్ట్రేలియాలో లిబరల్స్ అధికారంలో ఉండని ఎవరైనా ఉండని, ఆస్ట్రేలియాలో వచ్చింది ఇటువంటి సేమ్ పహల్గామ్ లాంటి ఇన్సిడెంటే అని అనుకోవాలి. తుపాకుతో దొరికిన వాళ్ళు దొరికినట్టు వాళ్ళు అక్కడ హిందూస్ టార్గెట్ చేశారు పహల్గామ్లో, ఇక్కడ యూదుల్ని టార్గెట్ చేశారు, అంతే తేడా. అంటే మనం ఫస్ట్ మనకు శత్రుబోధ లేదు. శత్రుబోధ అంటే అర్థం చేసుకుందాం. ఫస్ట్ శత్రుబోధ అంటే శత్రువును తెలుసుకోవడం, అది శత్రుబోధ. మనకు మన శత్రువు తెలియదు. మనకు ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకు స్వయం బోధ కూడా లేదు, మన గురించి మనకు అంతకంటే తెలియదు. ఈ రెండు ప్రాబ్లమ్స్ తోటి మనం సఫర్ అవుతున్నాం. ఇందాక మోనిక గారు చెప్పిన దాంట్లో నేను కొంత దానికి విభేదం, దానికి కావాల్సిన ఒక సవరణ చేస్తాను. నేను సిక్కిజం, బుద్ధిజము, జైనిజం అని వాడారు ఆవిడ పదం. మరి ఇస్లామిజం అని, క్రిస్టియనిజం అని ఎందుకు అనలేదు వాళ్ళు? కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇజం అని మనకు ఒక కుంచితమైనటువంటి మతం కింద చేర్చేటువంటి హిందూయిజం దగ్గర నుంచి వీటన్నిటికి ఇజంలని పేరు పెట్టారు. వాళ్ళ మతాలు వచ్చేసరికి ఇజం అని పెట్టుకోలేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఈ సిక్కిజం, సోకాల్డ్ సిక్కిజం, బుద్ధిజం, జైనిజం అనేది వేరే మతాలు కావు. మన హైందవ సనాతన ధర్మంలో సాంప్రదాయాలు మాత్రమే అవి. సాంప్రదాయాల కింద ట్రీట్ చేయాలి, దాన్ని మతాలుగా ట్రీట్ చేయకూడదు. ఇజం అన్నది మనల్ని నీచంగా చూపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అది. కాబట్టి ఈ నెరేటివ్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. తర్వాత అబ్రహామిక్ మతాలు 3 కాదు 4 అబ్రహామిక్ మతాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏకైక అబ్రహామిక్ మతం జుడాయిజం, ఆర్ మనకు జ్యూస్ అంటాము, వాళ్ళని ఏదంటాము వాళ్ళ ఆ పేరు జ్యూస్ ఉన్నటువంటి మతం. రెండవది మనకు క్రిస్టియానిటీ, మూడవది ఇస్లాము, 4వది కమ్యూనిజం. కమ్యూనిజం ప్రేరణ కూడా అదే అబ్రహామిక్ మతమా? తప్పకుండా. ఎనీ డౌటా మీకు? మతమే లేదన్నది కమ్యూనిజం కదా. కమ్యూనిజం కూడా ఒక మతమే. ఈ 4 అబ్రహామిక్ మతాలు 4టి కూడా ప్రేరణ సేమ్ తోరా, బైబిల్ నుంచే వస్తాయి. కాబట్టి ఈ 4 అదే మతానికి సంబంధించినట్టు. కమ్యూనిజంలో, క్రిస్టియానిటీలోను కంట్రోలింగ్ ఆస్పెక్ట్ సేమ్. ప్రకృతిని కొల్లగొట్టడము, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం రెండిట్లో కామన్. ఎవరు ఎక్స్ప్లాయిట్ చేస్తారన్న దాంట్లో తేడాలు ఉంటాయి. గతంలో చర్చ్ ఎక్స్ప్లాయిట్ చేసేది, తర్వాత ఇప్పుడు మార్కెట్, క్యాపిటల్ ఫోర్సెస్ అవి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి. కమ్యూనిజంలో ప్రభుత్వం ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ కామన్. ఎందుకంటే బైబుల్లో మొట్టమొదటి చాప్టర్ లో బుక్ ఆఫ్ జెనసిస్ లో రాసింది దేవుడు మొదటి రోజు ఇది పుట్టించాడు, రెండో రోజు ఇది పుట్టించాడు, ఇవన్నీ పుట్టించి ఆఖరి రోజు ఆయన రెస్ట్ తీసుకునే ముందర మనిషికి ఆర్డర్ ఇచ్చి వెళ్ళాడు. ఏమి ఇచ్చాడు ఆర్డరు? గాలిలో ఎగుతున్నటువంటి పక్షులు, భూమి మీద వెళ్తున్నటువంటి చరాచర జంతువులన్నిటికీ, సముద్రంలో నీళ్ళలో ఉన్నటువంటి చేపలకు, వీటన్నిటి మీద నువ్వు ఆధిపత్యం చెలాయించు, డొమినియన్, హ్యావ్ డొమినియన్ ఆఫ్ దెమ్ అని రాశాడు. సో ఈ డొమినియన్ అన్న కాన్సెప్ట్ కమ్యూనిజం కూడా ఉంటుంది, ఏమి తేడాలి. కాబట్టి ఈ 4 అబ్రహామిక్ మతాలు ఉన్నాయి. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ 4లో కూడా నిజమైన అబ్రహామిక్ మతం జుడాయిజం ఒక్కటే, మిగతా 3 కూడా ఫేక్ మతాలు. క్రిస్టియానిటీ అన్నది ఉన్నదా లేదా అని పెద్ద చర్చ ఈ రోజు వెస్ట్ లో జరుగుతుంది. జీసస్ క్రైస్ట్ అన్న వ్యక్తికి ఇప్పుడు ఈ రోజు మనం 16 డిసెంబర్ 2025లో ఉన్నాం. మనం ఈ యొక్క శకానికి మొట్టమొదటి రోజుకి వెళ్దాం. అంటే జనవరి 1, 0001 మొదటి రోజు, ఈ మొత్తం ఈ క్యాలెండర్ స్టార్ట్ అవ్వడానికి మొదటి రోజుకి జీసస్ కి ఏమైనా సంబంధం ఉందా? మనం ఏమంటాం? అనో డొమిని అంటాం, తర్వాత జీసస్ క్రైస్ట్ తర్వాత అంటున్నాం. అంతకంటే ముందు బిఫోర్ క్రైస్ట్, BC అంటున్నాం మనం, అవునా? అంటే 01/01/001 కి క్రైస్ట్ కి ఏదో సంబంధం ఉండాలి కదా, జీసస్ క్రైస్ట్ కి. మీకు తెలుసా ఏం సంబంధం అది? ఆయన పుట్టినరోజా, ఆయన సిలువ వేసిన రోజా, ఆయన మిషన్ స్టార్ట్ చేసిన రోజా? దీనికి పూడిటికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? ఏమి సంబంధం లేదు. ఆయన పుట్టేది వాళ్ళ ప్రకారమే. దీని తర్వాత 7వ సంవత్సరం, 8వ సంవత్సరం, 9వ సంవత్సరం పుట్టాడని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకంటూ ఒక థియాలజీ లేదు. 200 AD లో క్రీడ్ ఆఫ్ నైసియా అని చెప్పి ఇటలీలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ లో ఈ రోజు ఉన్నటువంటి క్రిస్టియన్ థియాలజీ తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళ చర్చ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు, జీసస్ క్రైస్ట్ ఉన్నటువంటి ఎవిడెన్స్ లేదు. జుడాయిజం ఒకటే ఉన్నది. అందుకని జ్యూస్ క్రిస్టియానిటీ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? వాళ్ళు క్రిస్టియన్స్ కి ఎందుకు కన్వర్ట్ అవ్వలేదు వాళ్ళు? కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి జుడాయిజం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వల్ల ప్రపంచానికి ఎవరికి కూడా నష్టం లేదు. వాళ్ళని ఒక విధమైన రాక్షసులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం 2 మతాలు చేసినాయి. ఎందుకంటే బోత్ క్రిస్టియానిటీలో కావచ్చు, ఇస్లాంలో కావచ్చు, మనకు రుణం అన్నది, దీనికి వడ్డీ అన్నది ఉండకూడదు, ఇంట్రెస్ట్ అన్నది ఉండకూడదు.
ఇంట్రెస్ట్ అనేది హరాం అంటారు. అందుకనే మనకి ఇస్లామిక్ బ్యాంకింగ్ లో ఇంట్రెస్ట్ అన్నది ఉండదు. ఇంట్రెస్ట్ ని జత చేసి దాన్ని ప్రాఫిట్ కింద చూపిస్తారు. ఏది చేసినా అదే అనుకోండి, బట్ ఇంట్రెస్ట్ అని చూపించారు వాళ్ళు. వీళ్ళు జుడాయిజం లో ఆ ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళు అప్పులు ఇచ్చేవాళ్ళు, తర్వాత వాళ్ళు అప్పులకి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు, వాళ్ళని రాక్షసులుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. 2 గ్రంథాల్లో కూడా వీళ్ళ మీద హేట్రెడ్ అన్నది పెట్టారు. కాబట్టి మనకు జుడాయిజం తోటి ఎప్పుడు మనకి ఇబ్బంది లేదు. ఈ విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మిగతా విస్తారవాదం ఉన్నటువంటి మతాలతోటి మనకు ప్రాబ్లం. మిగతా 3 అబ్రాహ్మిక్ మతాలు విస్తారవాదం. కమ్యూనిజం అనేది కల్చర్ యాక్సెప్ట్ చేయదు ఫస్ట్. కాబట్టి ఈ 3 జ్యూస్, హిందువులు, వీళ్ళిద్దరి వ్యతిరేకంగా వీళ్ళు ఎక్కడ కలిసినా ఎక్కడున్నా కానీ వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు 3 కలిసిపోతారు. మీరు చూడండి, కమ్యూనిస్ట్ చైనాలో వాళ్ళ కార్డినల్స్ ని చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అపాయింట్ చేస్తుంది, పోప్ అపాయింట్ చేయలేడు. అలాగే మనం చూస్తే కనుక అక్కడ షింజియాంగ్ ప్రావిన్స్ లో ముస్లింస్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో రంజాన్ టైంలో వాళ్ళ చేతిలో పంది మాంసం తినిపిస్తారు, వాళ్ళకు మద్యం తాగిస్తారు వాళ్ళతో. మహమ్మద్ అన్న పేరు ఎవరు పెట్టుకోవడానికి వీల్లేదు. 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లవాడు మాస్క్ వెళ్ళడానికి వీల్లేదు. 400-500 సంవత్సరాల ముందర కట్టినటువంటి మస్జిద్ని విరగొట్టి అక్కడ ఎందుకు గొడవ జరగట్లేదు? ఎందుకు? అదే చెప్తున్నాను, వాళ్ళలో కొట్టుకుంటారు. మనం ఒక్క ముస్లిం దేశంలో అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడైనా మీరు చూసారా? పాకిస్తాన్ లో కమ్యూనిస్ట్ పార్టీ ఉండింది. కమ్యూనిస్ట్ పార్టీ పాకిస్తాన్ ఫామ్ అవ్వాలని ఓటేసినటువంటి పార్టీ అది. అక్కడ వాళ్ళని ఊచకోత కోసేసరికి మిగిలిపోయిన వాళ్ళు భారతదేశానికి వచ్చారు. ఈ దేశాలు ఇదే ప్రాబ్లమ్. కానీ ఎప్పుడైతే జ్యూస్ ఉంటారో, ఎక్కడైతే హిందువులు ఉంటారో, ఈ 3 శక్తులు తెలుసుకోవాలి. అందుకనే చూస్తే ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ మనకు పాలస్తీన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనం చూస్తే కనుక క్రిస్టియన్ మిషనరీస్ కి ఏదో నష్టం జరుగుతోంది, ఇక్కడ వాళ్ళని ఊచకోతకు వస్తున్నారని కమ్యూనిస్ట్ వాళ్ళని సమర్థనకు వస్తారు. అంటే వీళ్ళు 3 వీళ్ళ కామన్ టార్గెట్ హిందువులు, జ్యూస్. ఈ 2 సంస్కృతులే ప్రపంచవ్యాప్తంగా టార్గెట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే శత్రుబోధ మనకు చాలా క్లియర్ గా. కమ్యూనిస్ట్ అంటే ఏ మతానికి అనుకూలం లేకపోవడం, అంతే కదా? అసలు మతమే లేకపోవడం. ఏది ఎవరంటారు? కమ్యూనిస్ట్ అంటే ఏ మతానికి దేవుడే లేడు కదా, దేవుడే లేడు కదా. అటువంటిప్పుడు ఓన్లీ హిందూ దేవుళ్ళు, యూద దేవుళ్ళు లేదని కాదు కదా. ఇస్లాం లేదంటే ఏ దేవుడు లేడు, అంతే కదా. చాలా తప్పు. కమ్యూనిజం అన్నది ఒక విధమైనటువంటి అబ్రహామిక్ మతంలో ఉన్న కాన్సెప్ట్స్, ఈశ్వర ఏతర అంటే దేవుడు లేడు అన్నటువంటి కాన్సెప్ట్ లో దాన్నే వీళ్ళు ముందు నడిపిస్తారు. కానీ మన సాంప్రదాయంలో, మన భారతదేశ సాంప్రదాయంలో నాస్తికవాదం కూడా హైందవమే. దేవుడు లేడు అన్నది కూడా సాంప్రదాయమే. మనకు చార్వాకులు ఉన్నారు, ఆజీవకులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, జైనులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా మన వైదిక పద్ధతిని యాక్సెప్ట్ చేయకపోవచ్చు వాళ్ళు. కానీ వాళ్ళు హైందవంలో, సనాతన ధర్మంలో వాళ్ళని వివిధ సాంప్రదాయాల కింద గుర్తిస్తాం మనం. కమ్యూనిజం అలా కాదు. కమ్యూనిజం ఏంటంటే మీ సంస్కృతిని వాళ్ళు ఫస్ట్ టార్గెట్ చేస్తారు. క్రిస్టియన్స్, మనకు ముస్లింస్ ఎలా టార్గెట్ చేస్తారో వీళ్ళు కూడా అదే టార్గెట్ చేస్తారు. అందుకనే మీరు ఈ కమ్యూనిజం ఎక్కువ ఉన్నటువంటి మన పిల్లలు స్కూళ్లలో, మన కాలేజీలో మనం చూసామంటే మహిషాసుర్ షహాదత్ దివస్ వాళ్ళు చేస్తారు. మహిషాసురుణ్ణి ఒక బ్రాహ్మణికల్ దేవత ఒక దళితుడిని చంపింది అని చెప్పేసి అతని చనిపోయిన రోజు అని చెప్పి వాళ్ళు సెలబ్రేట్ దాన్ని పాటిస్తారు దాన్ని. అలాగే రాముడు ఒక పురుషాధిక్య వ్యక్తి, అతను ఆర్యుడు, మమ్మల్ని కోతులు అంటారా మీరు, మేము ద్రావిడ్లము, మేము దక్షిణాది వాళ్ళము అని చెప్పి ఇటువంటి నేరేటివ్స్. మీ సంస్కృతిలో మీరు ఎవరిని హీరోగా భావిస్తారో వాళ్ళని విలన్ గా చిత్రీకరించడము, మీరు ఎవరు విలన్ గా అంటారో వాళ్ళని హీరోగా చిత్రించడం, ఇటువంటిది కమ్యూనిజం చేస్తుంది. కాబట్టి ఈ 3 మతాలు కూడాను సాంప్రదాయాన్ని, సంస్కృతిని ఎన్నో వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఈ 2 మతాలకి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తారు. పనిచేసినప్పుడు వాళ్ళు 3 కలిసిపోతారు, కలిసిపోయే వాళ్ళు పనిచేస్తారు ఎక్కడ చూసినా. కాబట్టి ఈ విషయం మనం ఈ శత్రుబోధం క్లారిటీ ఉండాలి. రెండవది, ఇందాక మౌనిక చెప్పిన దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకు